హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆర్కేని. అంటే ఈరోజు వీడియోలో మనం ఏంటి తెలుసుకోబోతున్నాం అంటే హైపర్ బుక్ గురించి ఈవో బండ్ల కోసం తెలుసుకుంటున్నాను. కొన్ని కొన్ని ఎమోట్స్ ఫ్రీ ఫైర్లో వస్తున్నాయి, ఇవ్వండి అవే ఎమోట్స్ అయ్యి. ఇందులో మీరు చూసినట్టు చాలా ఎమోట్స్ అయితే ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇందులో బోయే పాస్కి ఎమోట్ వస్తుంది, హైపర్ బుక్ ఎమోట్ కూడా ఉంది, డూ ఎమోట్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇందులో కొన్ని ఎమోట్స్ అయితే ఉన్నాయి. మీకు ఇట్లా రివ్యూ అయితే నేను ప్రస్తుతం అయితే ఇంకా నాకు దొరకలేదు, దొరకదని చెప్తాను. ఇదేమో బోయపాస్ ఇమోట్ అనమాట, ఇదేమో హైపర్ బుక్ ఇమోట్ అనమాట. అండ్ ఆల్సో ఇది డ్యూ ఇమోట్ అనమాట. ఆల్రెడీ ఒక డ్యూ ఇమోట్ ఇది ముందు వచ్చింది, ఇది సెకండ్ అనమాట. అండ్ ఇది పర్లేదు, బాగానే ఉంది, మీ ఫ్రెండ్స్తో చేయొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇది రన్నింగ్ చేసేది అనమాట. రన్నింగ్ చేసినట్టు వచ్చి ఇమోట్ అనమాట పోయేది. అండ్ ఆల్సో మనం నెక్స్ట్ చూడబోయేదేమో కొత్త కొత్త గన్స్ అయితే వస్తున్నాయి. ఆ గన్స్ చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ కొత్త కొత్త వచ్చే వెపన్స్ అనమాట ఇవన్నీ. ఇందులో మీకు నేను చెప్పినట్టే ఈవో G8 కూడా ఉంది భయ్యా. మీరు కరెక్ట్ చూస్తే మీకు ఈవో G8 వాటి గురించి తెలియకపోతే, ఒకవేళ మీకు తెలుసుకనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఉంది భయ్యా, మీరు చూడొచ్చు. కొన్ని వీడియోస్ అదే కొన్ని వెపన్ స్కిన్స్ అయితే నా దగ్గర దొరికే భయ్యా, లింక్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇదైతే బోయే పాస్ భయ్యా, ఎంట్రీ స్క్రీన్ అన్నమాట. మీకు కొన్ని చెప్పాను కదా, కొన్ని వెపన్స్ దొరికాయని. ఇవ్వండి, ఇందులో ఏమో స్నైపర్ అంట భయ్యా. దీని అట్రిబ్యూట్స్ ఏమో డబల్ రీలోడ్ స్పీడ్, సింగిల్ మ్యాగజైన్ అంటే మూమెంట్ స్పీడ్ మైనస్ అంట భయ్యా. నాకైతే పెద్దగా ఏమి అనిపించలేదు, మీకు వెళ్ళినందుకు చెప్పండి. నెక్స్ట్ వచ్చేదేమో థామ్సన్ అంట భయ్యా. థామ్సన్ కూడా సేమ్ అట్రిబ్యూట్స్ ఇచ్చాడు ఇంచుమించు. నాకైతే స్నైపర్ చూపించిన స్నైపర్ అయితే బోయే పాస్ వస్తుందని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది భయ్యా. దీని అట్రిబ్యూట్స్ ఏమో రీలోడ్ స్పీడ్ డబుల్లోనే, యాక్యురసీ సింగిల్లోనే, మ్యాగజైన్ మైనస్ భయ్యా. చెప్పాను కదా ఇంచుమించు సేమ్ ఇస్తాడని. ఇది మే 100% వచ్చే ఛాన్స్ అయితే ఉంది భయ్యా, అంటే బోయే పాస్లోని. ఐ మీన్ ఇది థామ్సన్. ఇది నెక్స్ట్ వచ్చి బ్యాట్ స్కిన్ భయ్యా. పర్లేదు, బాగానే ఉంది. బ్యాట్ స్కిన్ ఫ్రీగా వచ్చేస్తుంది నాకు తెలిసి బోయే పాస్లోని. అండ్ నెక్స్ట్ మనం చూసేదేమో ఇది ఎఫ్ఎఫ్ నైఫ్ భయ్యా. దీని స్కిన్ బాగానే ఉంది. ఇది బోయే పాస్ వచ్చే ఛాన్స్ అయితే మెజారిటీ అయితే ఉంది. నెక్స్ట్ చూసేది మనం మెక్సన్ భయ్యా. చాలా రోజుల తర్వాత మెక్సన్ స్కిన్ అయితే మనోడు పెట్టాడు, ఫ్రీ ఫైర్ వాడు. మీరు చూస్తుంటే అయితే పర్లేదు, బాగానే ఉంది. మమ్మీ చెయ్యా లేకపోతే అది స్నేక్ నూరు అర్థం కావట్లేదు నాకైతే ప్రెసెంట్. మమ్మీ చెయ్యిలాగే ఉంది. అండ్ దీని అట్రిబ్యూట్స్ చూస్తే డబల్ రీలోడ్ స్పీడ్, సింగిల్ రేంజ్, యాక్యురసీ మైనస్ అంట. నాకైతే స్కిన్ పెద్దగా ఏం అనిపించలేదు, చూడడానికి అయితే బాగుంది కానీ అట్రిబ్యూట్స్ పరంగా అయితే నాకేం నచ్చలేదు. నెక్స్ట్ వచ్చి మనం చూసాము P90 స్కిన్ భయ్యా. నెక్స్ట్ మనం చూసేదేమో చాలా రోజులు ఫ్రీ ఫైర్ పెట్టాడు భయ్యా P90 స్కిన్. దీని అట్రిబ్యూట్స్ కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ ఆల్సో ఇది పర్లేదు, బాగానే ఉంది. అండ్ దీని అట్రిబ్యూట్స్ అయితే ఆర్మర్ పిస్టన్ అంట, డబల్ అంట, సింగిల్ రేంజ్ అంట, మ్యాగజైన్ మైనస్ అంట. పర్లేదు భయ్యా, నాకైతే పర్లేదు అని అనిపించింది. మీకు నచ్చితే లైక్ చేయండి ఇది వీడియోని. అండ్ ఆల్సో ఇది M60 స్కిన్ అంట భయ్యా. పర్లేదు, బాగానే ఉంది. దీని అట్రిబ్యూట్స్ అయితే యాక్యురసీ డబల్ అంట భయ్యా, రీలోడ్ స్పీడ్ సింగిల్ అంట, రేంజ్ ఏమో డబల్ అంట భయ్యా. నాకైతే అంతకేం అనిపించలేదు, కావాలంటే తీయొచ్చు, పర్లేదు. బట్ అంతగా ఏం లేదు భయ్యా, మీరు నన్ను అడిగితే మాత్రంకి. ఇదైతే నెక్స్ట్ ఇంకో స్నైపర్ భయ్యా, M24 అంట. ఇది కూడా ఫ్రీగా వచ్చేది ఛాన్స్ ఉంది బోయే పాస్లోని. మరి ఏ బోయే పాస్ తెలియదు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఇందులో మూమెంట్ స్పీడ్ ఏమో ప్లస్ అంట, మ్యాగజైన్ మైనస్ అంట, రీలోడ్ స్పీడ్ మైనస్ అంట. అంతగా నాకేం అనిపించలేదు, ఎందుకంటే ఇది ఎక్కువ నేను వాడను కాబట్టి. నెక్స్ట్ వచ్చేది AWM. మీరు చూసినట్టే స్క్రీన్ మీద ఇదేమో డబుల్ మ్యాగజైన్ అంట, మూమెంట్ స్పీడ్ సింగిల్ అంట. అండ్ ఆల్సో దీనికి కూడా రీలోడ్ స్పీడ్ మైనస్ ఇచ్చాడు. స్నైపర్ రీలోడ్ స్పీడ్ మైనస్ ఇస్తే చాలా దొరికిపోతాం భయ్య, చాలా డేంజర్. ఇవన్నీ కాంట్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. రీలోడ్ స్పీడ్ మైనస్ అని ఇచ్చాడు, చాలా దారుణం భయ్య ఇది. నెక్స్ట్ ఏమో ఇవో కటనా భయ్య. ఇవ్వండి దాని యానిమేషన్ ఇదంతా. మీకు నేను చెప్పినట్టే అప్డేట్ కొత్త కొత్తవన్నీ పట్టుకొస్తున్నాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియోలో కంటిన్యూ అయిపోదాం. ఇదైతే కొత్తగా వచ్చే కటనా స్కిన్ భయ్య, అంటే ఇవో కటనా అనమాట. అంటే ఇది సెకండ్ ఈవో కటన్ అనమాట. ఫస్ట్ ఆల్రెడీ ఈవో కటన్ వచ్చింది, మీకు అది కూడా నేను కొనుక్కొని చూపిస్తాను. ఇదైతే నాకు పర్లేదు, నచ్చింది భయ్య. నేను నచ్చలేదని చెప్పను, కాకపోతే ఓకే పర్లేదు. దీని సెకండ్ కలర్ అనమాట, అంటే డ్యూ కలర్ మారుతుంది కదా. ఇదేమో కిల్లింగ్ యానిమేషన్ అంటే భయ్య, ఇదేమో ఎనిమిస్ కొడితే వచ్చే యానిమేషన్. ఇక్కడ మళ్ళీ కిల్లింగ్ యానిమేషన్ చూపిస్తున్నాను మీకు. ఇదంటే యానిమేషన్ కొట్టినప్పుడు వచ్చే యానిమేషన్ అనమాట ఇది. మీరు మళ్ళీ చూడొచ్చు కావాలంటే దీన్ని. నేను ఒకదాన్ని 2 టైమ్స్ రివ్యూ చేసి చూపిస్తాను. ఇది కలర్ చేంజింగ్ అయిన తర్వాత వచ్చే యానిమేషన్ అనమాట ఇది. అండ్ ఆల్సో ఇది కలర్ చెప్పాను కదండి, కలర్ చేంజ్ అయ్యి వచ్చే యానిమేషన్స్ ఇవన్నీ. అండ్ ఆల్సో ఇక్కడ కలర్ చేంజ్ ఇలా కనబడుతుంది.
ఇదిగోండి ఇది పాత కటాన్ అనమాట. వచ్చిన కటాన్ ఈవెంట్‌ది ఇదనమాట ఇదంతా. ఇది కొత్త కటాన్ అనమాట. సెకండ్ కటాన్ ఇవో కటాన్ అనమాట. మీకు చూపించినట్టయితే సెకండ్ ఇవో కటాన్ రాబోతుంది గేమ్‌లోకి. అది కూడా 44 అప్డేట్ తర్వాత అంటే ఓపీ 44 అప్డేట్ తర్వాత రాబోయే కటాన్ అనమాట ఇది. ఇవన్నీ ఓపీ 44 అప్డేట్ తర్వాత వచ్చేవి అనమాట. మీరు చూసినట్టయితే నాకైతే కటానా పర్సనల్‌గా అయితే నచ్చింది. బట్ అంతగా ఏం లేదు. నెక్స్ట్ ఫ్రీ ఫైర్‌లో కొన్ని గ్లోబల్ స్కిన్స్ వస్తున్నాయి భయ్యా. మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే కొత్తవి, పాతవి 2 కలిపి ఇచ్చేసాడు. ఇందులో మీరు పాతవి చూసి కొత్తవి అయితే కొంచెం చూడండి భయ్యా. కొత్త రాబోతున్నాయి. పాతవి అయితే దీనికి ఎక్స్ట్రాగా పెట్టిస్తాడు. మరి ఏ ఈవెంట్లు ఇస్తాడో నాకు దొరకగానే మీకు చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ ఇవో బండిల్ భయ్యా. మీరు చూసినట్టు స్క్రీన్ మీద దాని 2 కలర్స్ అక్కడ ఉన్నాయన్నమాట. దీని గురించి పెద్దగా లింక్స్ ఏం రాలేదు భయ్యా బయటకైతే. ప్రస్తుతానికైతే కనబడుతుంది కదా, మీరు ఈవో బండిల్స్ నొక్కగానే ఎంట్రన్స్ పేజ్లో కోబ్రా బండిల్ ఎలా కనబడుతుంది, బోయే బండిల్ ఎలా కనబడుతుంది అలా కనబడేది అయితే ప్రెజెంట్ అయితే దొరికింది మాకు. దానికి మించి అయితే ఇంకేం లింక్స్ అయితే దొరకలేదు భయ్యా. కాకపోతే కొన్ని లింక్స్ అయితే దొరికాయి ఈ బండిల్ మీద. అంటే ఈమోట్స్ అయ్యి మీరు చూస్తారు. మీరు అంటే బండిల్ మారుతుంది కదా భయ్యా, యానిమేషన్ మారుతుంది కదా, బండిల్ ఆటోమేటిక్గా మారే యానిమేషన్ ఉంటుంది కదా, సర్కిల్ చేసిన యానిమేషన్ అనమాట. బండిల్ ఆటోమేటిక్గా మీరు అది నొక్కగానే ఫుల్ బండిల్ అంతా మారిపోతుంది. డ్యూయో బండిల్ కదా భయ్యా, అందుకే ఫుల్ బండిల్ అంతా మారిపోతుంది. అది అనమాట. ఇది మారిపోయాక ఎలా కనబడుతుంది అంటే భయ్యా ఇగోండి మీ స్క్రీన్ మీద చూస్తే ఇలా కనబడుతుంది భయ్యా. మారిపోయాక ఫేస్గా అంతగా క్లారిటీ ఏమి ఇవ్వలేదు, చూసారు కదా, అంతగా ఇంకా రెడీ అవ్వాలన్నట్టుంది. అండ్ దీని నెక్స్ట్ ఈమోట్స్ అనమాట. అలా అంటే హెల్త్ చేసుకుంటే ఇలాగా, దూకితే ఇలాగా, అంటే విండో నుంచి జంప్ చేస్తే అలాగా అవన్నీ వస్తాయి అనమాట భయ్యా. మనం నెక్స్ట్ చూసేదేమో హైపర్ బుక్ అనమాట భయ్యా. ఇదంతా హైపర్ బుక్లో వచ్చే ఐటమ్స్ ఇవన్నీ మీరు చూసినట్టయితే నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు భయ్యా. హైపర్ బుక్ పర్లేదు, బాగానే ఉంది హైపర్ బుక్. ఇందులో మీరు చూసినట్టయితే నాకైతే ఇందులో 2 లింక్స్ దొరికాయి భయ్యా. రెండిటివి లింక్స్ దొరికాయి. మీకు అవి కూడా ఫోన్ చూపిస్తాను. మీకైతే ఇదిగోండి ఫస్ట్ లింక్ అయితే ఏకే దొరికింది నాకు. ఇదిగోండి ఏకేది. ఇది హైపర్ బుక్ ఏకే అనమాట. మీరు చూసినట్టయితే డబల్ రేట్ ఆఫ్ ఫైర్, ఆర్మర్ పేస్ట్ సింగిల్ అంట, రిలేటెడ్ మైనస్ అంట. పర్లేదు భయ్యా, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమో ఈమోట్ భయ్యా. ఇది ఈమోట్ కూడా బాగానే ఉంది. అంటే లాస్ట్లో వస్తుంది కదా, అన్నీ చేసాక లాస్ట్ వచ్చి ఈమోట్ అనమాట ఇది భయ్యా. అంతే భయ్యా, ఈ వీడియోకి అంతే నేను తేగలిగాను ఇన్ఫర్మేషన్ మీకు. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో కూడా స్పీడ్గా పెడతాను నేను.